నెక్స్ట్ కమింగ్ వీడియోలో ట్రాన్స్లేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు మీకు ఒకసారి సెంట్రల్ డాగ్మా చెప్తాను. DNA టు mRNA, mRNA టు ప్రోటీన్స్, అలానే DNA టు DNA. సో దీన్ని మనం రెప్లికేషన్ అంటాం. సో దీన్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అంటాం. సో దీన్ని మనం ట్రాన్స్లేషన్ అంటాం. సో ఈ మొత్తాన్ని చెప్పింది ఫ్రాన్సిస్ క్రిక్. అలానే ఫ్రాన్సిస్ క్రిక్ అనే ఈ సైంటిస్ట్ పేరు 3 దగ్గర వినిపిస్తుంది మనకి. ఒకటి సెంట్రల్ డాగ్మా, ఇంకొకటి మాలిక్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ DNA, అదే డబల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ DNAలో వినిపిస్తుంది. ఇంకొక దగ్గర ఎక్కడ వినిపిస్తుంది అంటే, సో అడాప్టర్ మాలిక్యూల్ గురించి ముందుగానే ప్రెడిక్ట్ చేశారు tRNA గురించి, కానీ tRNA అని తెలీదు. సంథింగ్ mRNAకి ప్రోటీన్స్కి మధ్యలో ఒక అడాప్టర్ మాలిక్యూల్ అయితే ఉంటుంది, కానీ అది tRNA అని ఏంటో చెప్పలేదు. దాని తర్వాత tRNAని కనుక్కున్నారు. ఓకే, ఇలా 3 దగ్గర ఈయన పేరు వస్తుంది. సో ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే, mRNA నుంచి ప్రోటీన్స్కి ఎలా పాలీపెప్టైడ్ చైన్ ఎలా ఫామ్ అయిందని చెప్పడమే ట్రాన్స్లేషన్. పాలిమరైజేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్, అది మొత్తం అమైనో యాసిడ్స్ని మొత్తం ఒక లైన్లో పెడితే అది పాలీపెప్టైడ్ అంటాం. అండ్ అది జనరల్గా ప్రోటీన్స్ అనేవి హెటిరోపాలిమర్స్, హోమోపాలిమర్స్ ఉండవు వీటిల్లో. సో ఆర్డర్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అయితే దేన్ని బట్టి చెప్తామంటే, mRNA మీద ఉండే బేసెస్ని బట్టి చెప్తాం, అంటే జెనెటిక్ కోడ్ని బట్టి చెప్తాం. జెనెటిక్ కోడ్ అంటే మనకి mRNA గుర్తుకు రావాలి, జీన్ అంటే DNA గుర్తుకు రావాలి. జీన్ అంటే సీక్వెన్స్ ఆఫ్ DNA, జెనెటిక్ కోడ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ mRNA. అమైనో యాసిడ్స్ అనేవి జనరల్గా పెప్టైడ్ బాండ్తో ఫామ్ అవుతుంది. ఈ పెప్టైడ్ బాండ్ని ఫామ్ చేసే ఎంజైమే rRNA, రైబోజోమల్ RNA. కాబట్టి మెయిన్ పెప్టైడ్ బాండ్ని ఫామ్ చేసే ఎంజైమే చాలా క్రూషియల్. అదే ప్రోటీన్తో తయారవ్వలేదు, రైబోజైమ్. మీరు బయోమాలిక్యూల్స్లో మళ్ళీ వెళ్తే మీరు గుర్తుపెట్టుకోవచ్చు, అన్ని ఎంజైమ్స్ ప్రోటీన్స్తో తయారవ్వవు. దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. అందులో వన్ ఆఫ్ ద ఎక్సెప్షనే మనకి రైబోజైమ్. సో ఈ పెప్టైడ్ బాండ్కి ఎనర్జీ కావాలి మనకి. సో దేర్ ఫోర్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇట్ సెల్ఫ్ అమైనో యాసిడ్స్ అనేవి యాక్టివేటెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ATP. అమైనో యాసిడ్స్ ఫస్ట్ అసలు ATPతో యాక్టివేట్ అయిపోయి ఉంటాయి అండ్ లింక్డ్ టు దేర్ కాగ్నేట్ tRNA. సో యాక్టివేట్ అయ్యే tRNAతో లింక్ అయి ఉంటాయి. ఏ ప్రాసెస్ కామన్లీ కాల్డ్ ఛార్జింగ్ ఆఫ్ tRNA. సో ATP అమైనో యాసిడ్ తోటి బౌండ్ అయ్యి ఎనర్జైజ్ చేసే tRNAకి అటాచ్ అవుతాయి. దాన్నే ఛార్జింగ్ ఆఫ్ tRNA అంటాం, లేదా అమినో అసైలేషన్ ఆఫ్ tRNA. ఇది చాలా స్పెసిఫిక్ అనమాట. ఇఫ్ 2 సచ్ చార్జెడ్ tRNAs, 2 అలాంటి చార్జెడ్ tRNAs దగ్గరకు వస్తే పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది బిట్వీన్ దెమ్. సో వుడ్ బి ఫేవర్డ్ ఎనర్జెటికల్లీ. ఓకే, సో ప్రెసెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ వుడ్ ఎన్హాన్స్. సో క్యాటలిస్ట్ ఉంటే ఇంకా రేట్ ఆఫ్ పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. సో సెల్యులర్ ఫ్యాక్టరీ అనేది మెయిన్గా ప్రోటీన్స్ని సింథసైజ్ చేస్తుంది, అదే నథింగ్ బట్ రైబోసోమ్. రైబోసోమ్ని మనం ఎందుకు సెల్యులర్ ఫ్యాక్టరీ ఫర్ ద ప్రోటీన్ సింథసిస్ అని పిలుస్తామో ఇప్పుడు చూస్తాం. సో రైబోసోమ్లో స్ట్రక్చరల్ RNAs ఉంటాయి అన్నమాట. రైబోసోమ్ లోపల RNAs ఉంటాయి. సో అబౌట్ 80 డిఫరెంట్ ప్రోటీన్స్లో ఉంటాయన్నమాట. 80 డిఫరెంట్ ప్రోటీన్స్ ఉంటాయి అండ్ rRNAs కూడా ఉంటాయి. సో ఇన్ ఇట్స్ ఇన్యాక్టివ్ స్టేట్లో ఇవి ఉంటాయి. ఇన్యాక్టివ్ స్టేట్లో ఏంటి, మనకి 2 సబ్ యూనిట్స్ ఉంటాయి. అవే లార్జ్ సబ్ యూనిట్ ఒకటి, స్మాల్ సబ్ యూనిట్ ఒకటి. సో స్మాల్ సబ్ యూనిట్ mRNA, స్మాల్ సబ్ యూనిట్ ఎప్పుడైతే mRNAని ఎన్కౌంటర్ చేస్తుందో అప్పుడే ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అనేది ఆఫ్ mRNA టు ప్రోటీన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది స్మాల్ సబ్ యూనిట్. ఎప్పుడైతే స్మాల్ సబ్ యూనిట్ mRNAకి అటాచ్ అవుతుందో ఇది లార్జ్ సబ్ యూనిట్, అప్పుడే ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 2 సైట్స్ ఉన్నాయి లార్జర్ సబ్ యూనిట్లో. సో 2 అమినో యాసిడ్స్ అటాచ్ అవ్వడానికి లార్జర్ సబ్ యూనిట్లో 2 సైట్స్ ఉంటాయి ఫర్ సబ్సిక్వెంట్ అమినో యాసిడ్స్ టు బైండ్. సో క్లోజ్ ఎనఫ్ టు ఈచ్ అదర్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్. 2 దగ్గరగా వస్తే 2 tRNAs పెప్టైడ్ బాండ్ని ఫామ్ చేసుకుంటుంది. సో ద రైబోజోమ్ అనేది ఇక్కడ కెటలిస్ట్గా యాక్ట్ చేస్తుంది అనమాట. 23S RNA
rRNA in bacteria is the enzyme ribozyme. సో బ్యాక్టీరియాలో 23S RNA అనేది రైబోజైమ్గా యాక్ట్ చేస్తుంది అనమాట బ్యాక్టీరియాలో 23S RNA అండ్ ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్. సో ఏ ట్రాన్స్లేషనల్ యూనిట్ ఇన్ mRNA అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ RNA ఫ్లాంక్డ్ బై స్టార్ట్ కోడాన్ ఉంటుంది, స్టాప్ కోడాన్స్ ఉంటుంది, అండ్ కోడ్స్ ఫర్ పాలీపెప్టైడ్. మధ్యలో పాలీపెప్టైడ్ని కోడ్ చేసే కోడ్స్ ఉంటాయి. mRNAకి కొన్ని అడిషనల్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి. వాటినే నాన్ ట్రాన్స్లేటెడ్ రీజన్స్ అంటారు, UTR. సో UTR అనేది బోత్ 5' ఎండ్లోనూ ఉంటుంది, 3' ఎండ్లోనూ ఉంటుంది. అంటే బిఫోర్ స్టార్ట్ కోడాన్ ఉంటుంది, ఆఫ్టర్ స్టాప్ కోడాను ఉంటుంది. సో ఇవి ఎఫిషియంట్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్కి చాలా వరకు ఎసెన్షియల్. సో ఇనిషియేషన్లో ఏంటంటే రైబోజైమ్ అనేది mRNAకి బైండ్ అవుతుంది స్టార్ట్ కోడాన్ దగ్గర, AUG దగ్గర. సో అండ్ దట్ ఈస్ రికగ్నైజ్డ్ ఓన్లీ బై ఇనిషియేటర్ tRNAనే దాన్ని రికగ్నైజ్ చేస్తుంది. సో రైబోజైమ్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఎలాంగేషన్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది. ఈ స్టేజ్లో కాంప్లెక్సెస్ కంపోజ్డ్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేది tRNAతో లింకప్ అయ్యి సబ్సిక్వెంట్గా అప్రోప్రియేట్ కోడాన్ ఇన్ mRNAతో కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ద్వారా tRNA మీద ఉన్న యాంటీ కోడాన్ ద్వారా పేర్ అవుద్ది. సో రైబోజోమ్ అనేది ఇప్పుడు కోడాన్ టు కోడాన్ ఇలా కదులుతూ వెళ్తున్నప్పుడు, ఇప్పుడు టైప్ రైటర్లో టైపింగ్ చేస్తూ ఉంటే ఎలా పేపర్ అయితే పైకి వస్తుందో అలా అజ్యూమ్ దట్ రైబోజోమ్ అనేది ఒక టైప్ రైటర్ లాంటిది, mRNA అనేది ఒక పేపర్ లాంటిది. సో మనం టైప్ చేసే కొద్దీ పేపర్ ముందుకెళ్తుంది, అలానే mRNA ముందుకెళ్తుంది, టైప్ రైటర్ ఆ పేపర్ని అలా చదువుతూ వెళ్తున్నట్టు. సో రైబోజోమ్ మూవ్స్ ఫ్రమ్ కోడాన్ టు కోడాన్ అలాంగ్ ద mRNA. సో అమైనో యాసిడ్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అయ్యి పాలీపెప్టైడ్ సీక్వెన్స్గా ఫామ్ అవుతుంది. సో ట్రాన్స్లేటెడ్ ఇంటూ పాలీపెప్టైడ్ సీక్వెన్స్ డిక్టేటెడ్ బై DRNA, రిప్రజెంటెడ్ బై mRNA. ఎట్ ద ఎండ్ రిలీజ్ ఫ్యాక్టర్ బైండ్స్ టు స్టాప్ కోడాన్. రిలీజ్ ఫ్యాక్టర్ అనేది స్టాప్ కోడాన్కి బైండ్ అయ్యి టర్మినేటింగ్ ట్రాన్స్లేషన్, రిలీజింగ్ ద కంప్లీట్ పాలీపెప్టైడ్ చైన్ ఫ్రమ్ ద రైబోజోమ్. ఈ పిక్చర్ చూద్దాం. ఫస్ట్ అసలు మనకి దీన్ని మొత్తాన్ని మనం ఏమంటామంటే, సో ఇది RRNA స్మాలర్ సబ్ యూనిట్, లార్జర్ సబ్ యూనిట్. ఇది mRNA. ఈ mRNA మీద ఉండేదాన్ని రీడ్ చేసేది ఫస్ట్ స్మాలర్ సబ్ యూనిట్ వచ్చి అటాచ్ అయిన తర్వాత వెంటనే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో ఫస్ట్ AUGని రికగ్నైజ్ చేస్తుంది. తర్వాత స్మాలర్ సబ్ యూనిట్స్, లార్జర్ సబ్ యూనిట్ వచ్చి అతుక్కున్న తర్వాత మనకి AUGని tRNA రికగ్నైజ్ చేసి యాంటీకోడాన్ ద్వారా స్టార్ట్ చేస్తుంది, లేదా మిథియోనైన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు దాని తర్వాత అలా ఎలాంగేట్ అయ్యి పక్కన అటాచ్ అవ్వడం వల్ల పెప్టైడ్ బాండ్ ఫామ్ అయ్యి ఫైనల్గా ఏమవుతుందంటే మనకి టర్మినేషన్ ఫ్యాక్టరు స్టాప్ కోడాన్స్ని రికగ్నైజ్ చేసి పాలీపెప్టైడ్ చైన్ని రిలీజ్ చేసేస్తుంది. సో దీన్నే మనం ట్రాన్స్లేషన్ అని పిలుస్తున్నాం. సో 23S RNA అనేది బ్యాక్టీరియాలో రైబోజైమ్గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.